శ్రీరాముడు ఓ రాజకుమారుడిగా కాకుండా ఓ ఆదర్శపురుషుడిగా జన్మించినవాడు. అయోధ్య నగరాన్ని పాలిస్తున్న ఇక్ష్వాకు వంశస్థుడు దశరథ మహారాజుకి సంతానం లేకపోవడంతో పెద్ద యజ్ఞం చేసిన తర్వాత కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పుట్టిన ముగ్గురు కుమారుల్లో రాముడు పెద్దవాడు. బాల్యం నుండే రాముడు విన్నతితో, జ్ఞానంతో, ధర్మపరాయణతతో జనాన్ని ఆకట్టుకున్నాడు. గురుకుల విద్యలో ప్రావీణ్యం సంపాదించిన రాముడు విశ్వామిత్ర మహర్షి ఆశ్రయంతో తాడక, సుబాహు వంటి రాక్షసులను సంహరించి ఋషుల తపోబలాన్ని కాపాడాడు. అనంతరం జరిగిన సీతాస్వయంవరంలో శివధనస్సును విరిచి జనక మహారాజు కుమార్తె సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత దశరథుడు రాముని పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న సమయంలో కైకేయి తన వరాల నిమిత్తం రాముని 14 ఏళ్ల అరణ్యవాసానికి పంపించింది. రాజ్యాన్ని, భోగభాగ్యాలను త్యజించి సీతా లక్ష్మణులతో కలిసి అరణ్యంలోకి అడుగుపెట్టిన రాముడు తన యాత్రలో అనేక మునులను కలిసి రాక్షసులను సంహరించాడు. ఈ సమయంలో శూర్పణఖ రామునిపై ఆకర్షితురాలవగా ఆమె అవమానానికి ప్రతీకారంగా రావణుడికి శిక్షాపాఠం చేయాలని నిర్ణయించింది. రావణుడు మాయమాయిగా మారి మారీచుని సహాయంతో సీతను అపహరించి లంకకు తీసుకెళ్లాడు. ఈ విభాగం రాముని జీవితంలో కీలక ఘట్టంగా మారింది. సీతను వెతుకుతూ వనాలలో సంచరించిన రాముడు హనుమంతుడిని కలుసుకున్నాడు. వాయుపుత్రుడైన హనుమంతుడు రాముని భక్తిగా మారి సుగ్రీవుడితో మైత్రీ కలిపాడు. బలమైన వానరసేనను కూడగట్టిన రాముడు సముద్రుడిని ప్రార్థించి వానరులు నిర్మించిన సేతుబంధం ద్వారా లంకకు చేరాడు. లంక యుద్ధం అద్భుతమైన ధైర్యం, నీతి, ధర్మ పోరాటానికి ప్రతీకగా నిలిచింది. రావణుని తోడబుట్టినవాడైన విభీషణుడు ధర్మపరుడు కావడంతో రామునికి ఆశ్రయంగా మారాడు. రాముడు తన బాణంతో రావణుని సంహరించి సీతను తిరిగి పొందాడు. అయితే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు, ఆమె పవిత్రత నిరూపించుకునేలా అగ్నిపరీక్షకు సమ్మతించాడు. అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ప్రజల ఆనందంతో పట్టాభిషేకం జరిగినది. రాముని పాలన రామరాజ్యం గా ప్రసిద్ధి చెందింది. అక్కడ ప్రజలు ధర్మబద్ధంగా, భయభ్రాంతు లేకుండా సమానత్వంతో జీవించేవారు. కాని తరువాతి కాలంలో ప్రజల్లో కొంతమంది సీతపై సందేహం వ్యక్తం చేయగా రాముడు వ్యక్తిగతంగా బాధపడ్డా రాజధర్మం కోసం సీతను వనవాసానికి పంపించాడు. అక్కడ వాల్మీకి ఆశ్రమంలో సీత 2 కుమారులను, లవ, కుశులను ప్రసవించింది. ఆ పిల్లలు ధర్మబద్ధంగా పెరిగి శౌర్యాన్ని రామునికి రుజువు చేసి చివరకు తండ్రికి కలిశారు. సీతదేవి మాత్రం భూమిదేవిలో విలీనమై ధర్మానికి నిదర్శనంగా నిలిచింది. రాముడు అనంతరం తన జీవితం పూర్తి చేసి సరయు నదిలో స్వర్గప్రయాణం చేశాడు. శ్రీరాముని జీవితం ఒక కథ కాదు, అది ఒక మార్గం. మనిషిగా పుట్టి దేవుడిగా ఎదిగిన ఒక ప్రామాణిక ఉదాహరణ. త్యాగం, న్యాయం, ప్రేమ, బాధ్యత, ధైర్యం ఇవన్నీ శ్రీరాముని గుణగణాలు. ఆయన జీవితం మనం ప్రతిరోజూ ఆచరిస్తేనే నిజమైన రామభక్తి అన్నది రామాయణం మనకు నేర్పే గొప్ప సందేశం.